డయాబెటిక్ డే సందర్భంగా ఈ రోజు ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో లయన్స్ తొలి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పి కమల రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ పట్టణ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ మరియు పట్టణ ప్రముఖ డాక్టర్ ఉదయ్ పాల్గొన్నారు. డయాబెటిక్ వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ లైఫ్ స్టైల్లో మార్పు రావాలని, షుగర్ వ్యాధి వల్ల మన జాగ్రత్తలు తీసుకోకపోతే దాని ప్రభావం శరీరంలో అన్ని భాగాలపై చూపుతుందని, కళ్ళు, కిడ్నీలు, గుండె, లివర్ తదితర అన్ని భాగాల మీద పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధిని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి కమల రాజశేఖర్, శ్రీమతి నళిని, లయన్స్ సభ్యులు, పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు. నలుగురికి తెలియడానికి ప్రధానమైన కారణమైనటువంటి పెన్షనర్స్ ఆఫీస్ రిటైర్డ్ ఉద్యోగులందరూ పెద్దవాళ్ళందరికీ నేను మనసా వాచ ముందు నేను ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా మనసులో అర్థం ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఏ పేషెంట్గా మాత్రమే కాదు, ఒక మోరల్ సపోర్ట్గా ఉన్నారు, ఒక ఎథికల్ సపోర్ట్గా ఉన్నారు. సో అది మీ ద్వారా నాకు తెలిసి మిమ్మల్ని విని ఊర్లో చాలా మంది మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ పోతే మళ్ళీ వాళ్ళు 10 మందికి చెప్పి ఇలా హాస్పిటల్ ఎంత కొంత డెవలప్మెంట్లోకి వచ్చిందంటే ప్రధానమైనటువంటి రీజన్ కారణం నేను ఎప్పుడు కూడా డయాబెటిక్స్ సంబంధించి మనందరికీ తెలియదు కాదు. ఒకప్పుడు కేవలం అంటువ్యాధులు ఎక్కువగా ఉండే రోజులు, మీ చిన్న వయసులో కూడా అంటువ్యాధులు ఎక్కువగా ఉండే రోజులు. కానీ ఇవాళ 10 ఏళ్ళు కాదు సార్, పుట్టిన వయసు దగ్గర నుంచి మొదలుపెట్టి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు ఏ గ్రూప్కి సంబంధం, ఏ ఏజ్, ప్రతి వయసు వాళ్ళకి షుగర్ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది, డయాబెటీస్ అనేది. దీన్ని అర్థం చేసుకోవడంలోనే ప్రతిసారి మనం ఫెయిల్ అవుతున్నాం. డయాబెటీస్ అనేది ఎక్కువ శాతం కూడా వంశపారంపర్యంగా వచ్చినా కూడా చాలా వరకు లైఫ్ స్టైల్ డిసీజ్. మనం ఏం తింటున్నాం, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, తినే వాటిలో ఎన్ని నిజంగా పోషకాలు ఉన్నాయి, దీని మీద ఆధారంగానే మన యొక్క బాడీ మెటబాలిజంలో కొన్ని మార్పులు వస్తాయి, మన జీవన క్రియల్లో మార్పులు వస్తాయి. ఈ జీవన క్రియలో అపసౌక్యంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఒక అబ్నార్మాలిటీకి దారితీస్తుంది, వ్యాధికి దారితీస్తుంది. అది డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, లేదా ఇవాళ విస్తృతంగా పెరిగిపోయినటువంటి క్యాన్సర్ జబ్బులు కానివ్వండి. సో దీన్ని మనం సెట్ చేసుకోగలిగితే 50 నుంచి 60% వరకు డయాబెటీస్ అనేది మనందరం మనమే ఎండ్ చేసుకోవచ్చు. దాన్ని రెండవది, భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్ అయింది. ప్రపంచంలో మనకన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి చైనా, మన పక్క దేశమే, డయాబెటీస్ అంత ఎక్కువ జనాభా ఉన్నా కూడా వాళ్ళలో డయాబెటీస్ రోగులు తక్కువ. కానీ మనకి అంతే సమానమైన జనాభా ఇప్పుడు చెప్తారు. మీకు అందరికీ అవగాహన ఉంటే మనం ఏం చేయాలి ఏదో దాంట్లో అవగాహన తెప్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందుకని మీరు అందరూ దీనికి సహకరించి మాకందరికీ మీ కార్యక్రమాన్ని మీ దగ్గర చేసుకోవడానికి మాకు ఇచ్చినందుకే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సార్ అందరూ కూర్చుంటే సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. కోవిడ్ టైంలో మా అమ్మాయికి అల్లుడికి వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, ఇక్కడ ఉంటే ఇద్దరికీ అటాక్ అయింది. చివరిలో ఇక అక్కడికి ఖమ్మం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటే కృష్ణప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు మా అబ్బాయి. ఆయన చక్కటి క్యూర్ అయిపోయింది. మేము ఎంత అదృష్టవంతులు అంటే దాని ఎక్కడండి కాదండి మాదిరి రామ్మోహన్ రావు మా కదిరి కృష్ణబాబు రిటైర్డ్ పీజీ హెడ్ మాస్టరు ప్లస్